ఈ నెల 25న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐక్య జాతీయ నాయకుడు గోళ్లమూడి రాజసుందరం బాబు వెల్లడించారు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. చలో కలెక్టరేట్ కరపత్రాలను గురువారం అరండలపేటలో ఆవిష్కరించిన సందర్భంగా రాజసుందరం బాబు మాట్లాడారు. 1956లో సిక్కు, బౌద్ధ మతాల్లోని ఎస్సీలకు మినహాయింపు ఇచ్చి క్రైస్తవ, ముస్లిం మతాల్లోని ఎస్సీలకు కేంద్ర పాలకులు అన్యాయం చేశారని అన్నారు. నగరంపాలెం 3 బొమ్మల సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కలీం, కాజావలి, సిరాజ్, గౌస్ బాషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రద్దు చేయాలి, రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలి, 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలి, జయప్రదం చేయండి. చలో గుంటూరు కలెక్టరేట్ కార్యక్రమం 25వ తారీఖున చలో గుంటూరు కలెక్టరేట్ కార్యక్రమం 25వ తారీఖున ముస్లిం క్రైస్తవుల ఐక్యత. 1950వ సంవత్సరంలో జనవరి 26వ తారీఖున రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి 8వ నెలకే, అంటే ఆగస్టు 10వ తారీఖు నాటికే ఎస్సీల యొక్క రిజర్వేషన్లకి గండి కొడుతూ ఒక రాష్ట్రపతి ఉత్తర్వులు అనేది ఒకటి జారీ చేశారు. దాని ప్రకారం ఏంటంటే హిందూ మతంలో ఉన్నటువంటి ఎస్సీలు వేరే ఇతర మతంలో ఉన్న వాళ్ళు ఎస్సీలు కాదు అంటూ ఆ రాష్ట్రపతి ఉత్తర్వుల యొక్క ఉద్దేశం. ఇది మత వివక్షతో కూడుకున్నది. మత వివక్షతో కూడుకున్నది నేను ఎట్లా చెప్తానంటే 1956 సంవత్సరంలో అదే రాష్ట్రపతి ఉత్తర్వులకి ఎగ్జంప్షన్ ఇచ్చారు సిక్కులకి. వాళ్ళు తెచ్చిన రాజకీయ ఒత్తిడి వల్ల సిక్కు మతంలో ఉన్న ఎస్సీలే అని చెప్పేసి ఒక ఎగ్జంప్షన్ ఇచ్చారు. అలాగే 1990 సంవత్సరంలో కూడా బౌద్ధులకి కూడా ఎగ్జంప్షన్ ఇచ్చారు. బౌద్ధ మతం స్వీకరించిన ఎస్సీలే అని చెప్పి ఒక ఎగ్జంప్షన్ ఇచ్చారు కేవలం. కానీ క్రైస్తవ, ముస్లిం మతాల పట్ల మాత్రం వివక్షత కొనసాగుతుంది. వాళ్ళు 76 ఏళ్లుగా ప్రతి దినం జంతర్ మంతర్ దగ్గర, ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఏదో గ్రామం నుంచి పోరాటం చేస్తున్నా కూడా క్రైస్తవులకి, ముస్లిం క్రైస్తవ మతాల్లో ఉన్నటువంటి ఎస్సీలకి మాత్రం వివక్షత కొనసాగుతూ ఉంది. మనందరం చూస్తున్నాం, అనేక చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి. మనందరం చూస్తున్నాం, అనేక మసీదుల మీద దాడులు జరుగుతున్నాయి. ఇదంతా వివక్షతో కూడుకున్న వ్యవహారం అని చెప్పి మేము తెలియజేస్తూ, ఈ చిత్తు కాగితం లాంటి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలా? ఈ చిత్తు కాగితాన్ని అడ్డం పెట్టి సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టుల్లో కానీ తీర్పులు ఇస్తున్నారు. ఈ తీర్పులు సరైనవి కాదు, రాజ్యాంగబద్ధమైనవి కాదు. కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ అనేది వీటికి లేనే లేదు. అందుకోసమనే ఈ రోజున అంతాడా ఆనంద్ అనే ఒక పాస్టర్ గారు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని పునఃసమీక్షించాలని చెప్పేసి సుప్రీంకోర్టులో మనం పిటిషన్ వేస్తూనే పార్లమెంట్లో కూడా ఎంపీల మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల రద్దు కోసం ఒక కార్యక్రమం చేపడుతున్నాం. అందుకోసమే మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి ఉత్తర్వుల రద్దు కోరుతూ మొదట రావులపాలెంలో మాత్రం కొన్ని వేల మందితో ఒక ర్యాలీ నిర్వహించారు. ఇది రెండోదిగా గుంటూరు పట్టణంలో మనం ఈ ఏప్రిల్ 25వ తారీఖున ఉదయం 9 గంటలకే, ఎండలను బట్టి ఉదయం 9 గంటలకే మేము 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం 3 బొమ్మల సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు చాలా కొద్ది దూరమే కలెక్టరేట్కి ర్యాలీ నిర్వహించి కలెక్టర్ గారికి వినతిపత్రం 10 డిమాండ్ల మీద ఇవ్వటం జరుగుతుంది. పాస్టర్లు, చర్చీలు, క్రైస్తవులు అట్లాగే మసీదుల యొక్క రక్షణ కోరుతూ కూడా చట్టం చేయమని చెప్పి, రక్షణ చట్టం చేయమని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున రాజా సుందరం బాబు గారు రేపు 25వ తారీఖు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొని ముస్లిం క్రైస్తవుల ఐక్యత చాటుకోవాల్సినటువంటి అవసరాన్ని నొక్కి చెప్పారు. అయితే భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి దాదాపు 80 సంవత్సరాలు అవుతూ ఉంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి దాదాపు 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. మరి ఈ 75 సంవత్సరాల్లో నిన్న డీలిమిటేషన్ ఏదైతే నియోజకవర్గ పునర్విభజనల సవరణ, రాజ్యాంగ సవరణ ఉందో ఆ సవరణతో కలిపి దాదాపు 131వ రాజ్యాంగ సవరణ. మరి ఈ 75 సంవత్సరాల కాలంలో మత ఆధారంగా ముస్లింలకు, క్రైస్తవులకు రిజర్వేషన్లు లేవు అని చెప్పేసి ముస్లిం క్రైస్తవ వ్యతిరేకులు చెప్తూ ఉంటే, మరి సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి పార్టీలు వారు ఇచ్చినటువంటి ప్రకటనకు
పార్లమెంట్లో సైతం తల ఊపి మరి 80 సంవత్సరాలు అవుతుంది రాజ్యాంగం సిద్ధించి, మరి స్వాతంత్రం సిద్ధించి 80 సంవత్సరాలు అవుతుంది, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిపోయాయి. మరి ఈ 131 రాజ్యాంగ సవరణలలో క్రైస్తవులు మరియు ముస్లింలకు రిజర్వేషన్లు మతపరంగా కాకపోతే మరి ప్రత్యామ్నాయం ఏమిటి అనేటువంటి ఆలోచన ఇవాల్టి వరకు ఏ రాజకీయ పార్టీ చేయకపోవటం చాలా శోచనీయం. మరి మతం మారితే ఎస్సీ హోదా రద్దయితే అని చెప్పేసి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మార్చి 26న ఏదైతే తీర్పు ఇచ్చిందో, అదేవిధంగా ఆ యొక్క తీర్పును పునఃసమీక్షించమని జాతీయ స్థాయిలో క్రైస్తవ సంఘాలు, ముస్లిం సంఘాలు వాళ్ళ యొక్క ఆవేదన వెలబుచ్చుతున్నా కూడా ఏ రాజకీయ పార్టీ దానిపై దృష్టి సారించడం లేదు. ఇక్కడ ముస్లిం వ్యతిరేక పార్టీలు, క్రైస్తవ వ్యతిరేక పార్టీలు మత ఆధారంగా రిజర్వేషన్లు లేవు అంటున్నారు. మరి ముస్లిం ఛాంపియన్, మైనారిటీ ఛాంపియన్ అని చెప్పుకునేటువంటి రాజకీయ పార్టీలు దీని మీద ఏం చేస్తాయి అని దాని మీద మేము కూడా ముస్లిం సంఘాలతో, మరి ముఖ్యంగా రేపు ఆదివారంన ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మేము కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి మరి క్రైస్తవ ముస్లింల యొక్క ఈ చట్టసభల్లో రిజర్వేషన్లు, అదేవిధంగా సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ఉన్నటువంటి రిజర్వేషన్ల మీద కూడా మనం అందరం కూడా కలిసి పనిచేసేటువంటి అవసరం గురించి కూడా ఆ యొక్క సమావేశంలో చర్చించి దాని మీద నిర్ణయం తీసుకుంటాం.